దేవుని కృప ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తూ ఉంది. ప్రియులారా, దేవుని వాక్య సత్యాన్ని బట్టి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. లూకా సువార్తలో ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఈ ధనవంతుడు దేవుణ్ణి కానుకోలేక సుఖభోగాలతో మంచి మంచి వస్త్రాధారణతో బహుగా బ్రతుకుతూ సుఖపడేవాడు. దేవుడు లేడులే అనేటువంటి బ్రతుకులో చాలా విచిత్రముగా జీవించాడు. కాబట్టి ఒక రోజున వయసు అయిపోయింది, రోజులు అయిపోయినాయి, చావు బ్రతుకుల్లో చనిపోయే పరిస్థితికి దిగజారిపోయాడు. చనిపోయాడు. అక్కడ చనిపోయిన కారణాన్ని బట్టి ఆ నరకములో మంటల్లో వేదనతో ఎంతో కృంగిపోతూ అరుస్తూ ఉన్నాడు. దేవుడంటే తెలుసు కానీ దేవుణ్ణి నమ్మలేదు. దేవుడంటే తెలుసు కానీ దేవుని దగ్గరికి రాలేదు. దేవుడంటే తెలుసు కానీ దేవుణ్ణి నమ్మలేదు. దేవుడంటే తెలుసు అంటే తెలిసింది వేరు, తెలుసుకున్నది వేరు, నమ్మింది వేరు, దేవుని ఎరిగింది కూడా వేరు. కాబట్టి ఇక్కడ దేవుడి గురించి తెలుసు కానీ దేవుడి యొక్క చేత వ్యక్తిత్వాన్ని గురించి తెలియదు. ఈ ధనవంతుడు నరకములో పడి చాలా విపరీతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడతాడంటే, తండ్రి అయినటువంటి అబ్రహమా, ఇక్కడ నరకములో యాత్ర పడుతున్నాను, నాలుకను చల్లార్చడానికి లాజర్ని పంపు అంటున్నాడు. వీళ్ళరా, దీని అర్థం ఏంటంటే, నీ డబ్బు, నీ ధనము, నీ నగలు, నీ బంగారము నీ కూడా రాదు. నీ ఆస్తులు, నువ్వు కట్టుకున్న ఇల్లు కూడా రావు. కాబట్టి దేవునికి ప్రాణభిక్ష పెట్టాడు, కాళ్ళు చేతులు అమర్చాడు, నీకు సమస్త అవయవాల్ని దేవుడు చేశాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి నమ్మకం, తీర్మానం. నువ్వు దేవుని నమ్మాలి, నరకం నుండి నువ్వు తప్పించబడాలి. కాబట్టి ఆ క్షణంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నరకంలో యాత్ర పడుతున్నాను అన్నాడు. ఇలాగా ఈ రోజుల్లో కూడా మనిషి చాలా యాత్ర పడుతూ ఉన్నాడు. కాబట్టి యాత్ర లేకుండా దేవుడు చేయాలని దేవుడు చూస్తూ ప్రేమిస్తున్నాడు. నీ అగ్ని జ్వాల యాత్ర పడుతున్నదానికి కారణం ఏంటంటే, జీవితకాలమంతా దేవుణ్ణి పట్టించుకోక నిష్ట ప్రకారంగా నువ్వు జీవించావు. లాజరు అయితే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, ఇక్కడ నువ్వు యాత్ర పడుతున్నావని చెప్పి దేవుడు తెలియజేశాడు. కాబట్టి యాత్రలో లేకుండా, నరకంలో లేకుండా, నరక నుండి తప్పించబడాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడు నీకు ఒక ప్రత్యేకత జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తే మళ్ళా మాడేటువంటి నరక నుండి నువ్వు తప్పించబడతావు, బాగుపడతావు, నిత్యరాజ్యానికి వారసుడు అవుతావు. దేవుడి మాటలు దీవించునుగాక.